డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ అంటే ప్రాణాలు పోస్తారు. మాకెంత బాధున్నా తగ్గిస్తారు. సో, డాక్టర్‌ని మేము దేవుడితో పోలుస్తాము. దేవుడిలాగే చూస్తాము. అలాంటి డాక్టర్స్‌కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ఈ కలకత్తా ఇన్సిడెంట్ అయితే అందరి కళ్ళు చెమరుస్తున్నాయి. సో, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు ప్రొటెక్షన్ ఎక్కడుంది? ఒకటి డాక్టర్ అనే కాదండి. అసలు మహిళకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు యెస్. మీరు సమాజంలో చూసుకున్నట్టయితే మనం ఎంతో ముందుకు వెళ్ళాం. 78 ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. హ్మ్. 78th ఇయర్‌లోకి వచ్చాం మనం. ఇంకా మహిళగా మనకి ఇంకా ప్రొటెక్షన్ లేదు. చిన్న హ్మ్. పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఎవరికి ప్రొటెక్షన్ ఉందండి? ఎవరికీ లేదు. హ్మ్. అంటే మనం సమాజం ఎంత అభివృద్ధి చెందినా కూడా బేసిక్ థింగ్స్ ఒక హ్మ్. మహిళని కాపాడుకోలేకపోతున్నామా అండి? హ్మ్. వర్క్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో యెస్. ఒంటరిగా ఉన్నారు. సరే అటాక్ అవుతుంది. అంటే ఓకే. అండర్‌స్టాండబుల్. అబాండన్డ్ ప్లేస్ ఓకే. ఎవరు లేని ప్రదేశంలో అవుతుంది. సరే ఓకే. ఎవరు లేరు కాపాడడానికి అనుకోవచ్చు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నాట్ ఈవెన్ ఎ ప్రైవేట్ హాస్పిటల్. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో రద్దీ ఎంతగా ఉంటుందండి? హ్మ్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంత రద్దీ ఉన్న హాస్పిటల్‌లో, అంత పేరొందిన హాస్పిటల్‌లో ఒక సెమినార్ హాల్‌లో ఒక హ్మ్. అన్యాయం జరిగింది. హ్మ్. అవునా? ఒక హ్మ్. అన్యాయం జరిగినప్పుడు ఎవరికీ వినిపించలేదా? హ్మ్. అదే ఒక మిడ్‌నైట్‌లో ఒక పేషెంట్‌ని తీసుకొనొచ్చి ఏదో ప్రాణానికి ప్రమాదం అవుతే, ఒక డాక్టర్‌ని కొట్టడానికి ఒక 100 మంది వస్తారు. అవును. ప్రాణం విలువ అందరికీ ఒకటే. హ్మ్. డాక్టర్‌కైనా ఒకటే, సామాన్యులకైనా ఒకటే. ఒక ప్రాణం పోతుంది అంటే డాక్టర్ తన శాయశక్తులా ప్రయత్నించి ప్రాణాలు కాపాడతారు. యెస్. అలాంటిది ఒక మహిళ, ఒక ట్రైనీ డాక్టర్ వాళ్ళ సెల్ఫ్ హాస్పిటల్‌లోనే వాళ్ళకి సంరక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి? అది యెస్. కూడా ఒక ఖచ్చితంగా. గవర్నమెంట్ రన్ హాస్పిటల్ అంత ప్రైవేట్ రద్దీగా ఉన్న హాస్పిటల్స్‌లో కూడా మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదా? హ్మ్. ఎవరు పట్టించుకోనంతగా అబాండన్డ్ హాస్పిటల్ కాదు కదండీ! యెస్. ఒక మహిళకే సురక్షిత లేదు. అది ఎక్కడ లోపిస్తుంది మనకి? మన హ్మ్. సొసైటీలోను మన వాల్యూస్‌నే మనం పోగొట్టుకుంటున్నాం. ఒక మోరల్ థింగ్స్ కూడా మనకి లేవు. హ్మ్. అంటే క్రైమ్ రేట్‌ని పెంపొందిస్తున్నామా మనము? ఇంత అభివృద్ధి చెందిన దేశము, మనం ఇంకా స్పేస్‌లో గూడా మన మహిళలు వెళ్తున్నారు. హ్మ్. బట్ సంరక్షణలో ఎక్కడ వెళ్తున్నామండి ఇంకా? ఎక్కడ అది మనం లాస్‌లో మనం అక్కడ లూప్ హోల్స్‌ని ఎక్కడ మనం చేస్తున్నాము? అవును. There we are lacking it. It's not about the doctor thing now. It's about the safety of the woman. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, ఇక్కడైతే జస్టిస్ అంటున్నారు. అదెప్పుడొస్తది? ఎప్పుడు జరుగుతది? శిక్ష ఎప్పుడు పడతది? దోషులు ఎప్పుడు పట్టుకుంటారు? పట్టుకున్న దోషిని దోషి కాదు అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. సో, అవును. జరిగిన తీరు చూస్తే అది 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 మాటల్లో చెప్పలేనిది ఆ జరిగిన తీరు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు. అవును. ఇప్పుడు అంటే చిన్న కేస్ అవ్వనివ్వండి, పెద్ద కేస్ అవ్వనివ్వండి. లా షుడ్ బి ద సేమ్. వి ఆర్ నాట్ లివింగ్ అంటే మనం సౌదీ అరేబియాలో లేము, దుబాయ్‌లో లేము. మనకి ఇన్‌స్టింక్ట్‌గా మనకి వెంటనే లాస్ అమలైపోయి వాళ్ళకి అక్యూజ్డ్ వాళ్ళకి మర్డర్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా మనకేమి దొరకదు. ఇట్ షుడ్ గో ఇంటు ద కోర్ట్, ఇట్ షుడ్ గో ఇంటు ద హై కోర్ట్ అవన్నీ కూడా ప్లీడ్ అవ్వడానికి టైం పడుతుంది. హ్మ్. దేర్ ఒకటి అంత టైం పట్టినా కూడా మనకి కరెక్ట్ జడ్జ్‌మెంట్ వస్తుందనే నమ్మకం కూడా లేదు. నిర్భయ హ్మ్. కేస్ అయిపోయి 12 ఇయర్స్ అయిపోతుంది. హ్మ్. అలా క్రైమ్స్ ఇంకా అవుతున్నాయి. క్రైమ్ రేట్ ఇంకా పెరుగుతూనే ఉంది అంటే వేర్ వి ఆర్ లాకింగ్. వి ఆర్ నాట్ వి ఆర్ నాట్ ఏమంటారు ఇప్పుడు మనము ఒక లాని మనం అమెండ్ చేయలేదు. హ్మ్. ఇలా వాళ్ళ ఆలోచన రాగానే వాళ్ళకి ఆలోచన వస్తే, అది ఎలాంటిది పరిణామాలకి వాళ్ళెలా గురవుతారు అనే ఒక థాట్ వాళ్ళలో వెన్నులో వణుకు పుట్టిస్తే తప్పించి, ఈ హ్మ్. క్రైమ్ రేట్స్ ఆగవు. ఖచ్చితంగా డాక్టర్ గారు. కరెక్ట్ మాట. సో, భయమనేదుంటే ఇలాంటి నేరాలనేవి జరగవు. సో, అవును. ఆ భయం లేక ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఏం జరుగుతదిలే. యెస్. ఆ మైండ్ సెట్‌ని మార్చాలి. ఇప్పుడు నో యెస్. వన్ ఈస్ బోర్న్ ఎ క్రిమినల్. ఎవరు హ్మ్. పుట్టుకతోనే క్రిమినల్ అయిపోరు. అవునా? ఒకటి అప్బ్రింగింగ్‌ని మనం తప్పు హ్మ్. పట్టలేము. వాళ్ళ తల్లి కూడా చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి కూడా షీ విల్ బి అషేమ్డ్ ఆఫ్ హిమ్. హ్మ్. షీ ఈస్ నాట్ సేయింగ్ దట్ నా కొడుకు నిర్దోషి అని ఏమి చెప్పడం లేదు. అవునా? హ్మ్. షీ ఈస్ ఆల్సో టెల్లింగ్ ఎవ్రీవన్ దట్ హి ఈస్ ఎ క్రిమినల్ అని.
సో అప్బ్రింగింగ్ ఇప్పుడు ఏ మదర్ ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. మదర్ అని కాదండి, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. బట్ యూ హ్యావ్ టు ఇప్పుడు వాడు ఎప్పుడైతే మనకి క్రైమ్ ని యాక్సెప్ట్ చేశాడో, హీ డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ గిల్టీ ఇన్ హిస్ అవును. మైండ్. అవునా, నేను చేసుకున్నాను, నా నోరు తీసుకోండి అంటే ఎక్కడ మనం తప్పిపోయాము? వ్యవస్థలోనే తప్పు ఉంది. హ్మ్. మన లా ఎవరికి వాళ్ళని ఏమి చేయలేదనే ధైర్యం వాళ్ళలో ఉంది. హ్మ్. ఇది టైం పడుతుంది, ఏమవుతుందిలే అనే ధీమాతో వాళ్ళున్నారు. ఎప్పుడైతే ఆ ధీమాతో వాళ్ళున్నారో మనం ఏమి చేయలేము. అవునా? యెస్. వి కెన్ వి ఆ అగ్రెషన్ మనలో మనకు వస్తుంది తప్పించి, వీడు చేశాడు, తప్పు చేశారు. సో వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనము ఉగ్రోక్షంగా మారుతాం తప్పించి, హి ఈస్ నాట్ ఈవెన్ టర్నింగ్ ఇంటూ వాళ్ళకి ఆ తప్పు చేశామనే ఇది లేదు. యెస్. సో తప్పు ఎవరిదైనా కావచ్చు. లైక్ మనలో మనకు మార్పు తెచ్చుకుంటే తప్పించి, మనం వాళ్ళని క్రైమ్ రేట్ పెరగకుండా ఆపితే, ఆ లా తెస్తే తప్పించి మనం ఈ క్రైమ్ రేట్స్ ని ఆపలేము. సర్కమ్స్టాన్సెస్ ని, సొసైటీని మనలో మనం మార్చుకుంటే తప్పించి మనం ఏమి చేయలేము. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. మీ అందరూ కూడా పీజీలు చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్సే. సో, అయితే 36 అవర్స్ డ్యూటీ అంటున్నారు. చాలా అలసిపోయి నిద్రపోయారు అంటున్నారు డాక్టర్. ఒక డాక్టర్‌కి అన్ని అవర్స్ డ్యూటీ అనేది కంటిన్యూయస్‌గా ఎందుకండి? ఆహ్, చూడండి, నేను ఒకటి చెప్తానండి. నేను ప్రైవేట్ కాలేజ్‌లో పీజీ ప్రైవేట్ కాలేజ్‌లో నేను ఎంబీబీఎస్ చదివాను. ప్రైవేట్ కాలేజెస్‌లో కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్‌లో కానివ్వండి, డ్యూటీస్ వేసినప్పుడు నైట్ డ్యూటీస్‌లో పడుకోవడం అంటూ ఏమీ జరగదు. హ్మ్. ఫర్ హాఫ్ అన్ అవర్, 1 అవర్. సీ ఇప్పుడు కూడా నేను చదువుకొని ఆల్‌మోస్ట్ 14, 15 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కూడా ఏ డాక్టర్‌కి కూడా లైక్ ఎవరైనా డ్యూటీ చేసే వాళ్ళకి ఎవరికీ కూడా ప్రాపర్‌గా వసతులన్నవి లేవు. హ్మ్. ఓకే. వి హావ్ టు స్లీప్ ఇన్ సమ్ వార్డ్ రూమ్స్. ఓకే. హ్మ్. విచ్ డజంట్ హావ్ ప్రాపర్ ఫెసిలిటీస్. హ్మ్. ఓకే. సో వాటికి ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నవి లేవు. ఏ హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్ 3 ఏఎం టు మార్నింగ్ 10 ఏఎం వరకి హ్మ్. కనిపించకుండా ఉంటే, ఎవరు కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్ కనిపించకపోతే హ్మ్. ఎవరు వెళ్లి చూడరా? యెస్. చూస్తారు కదా! హ్మ్. సో, ఇప్పుడు అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ హ్మ్. నిజాలు అన్నవి బయట పెట్టాలి. పీజీ చదువుకున్నప్పుడు ఎంత కష్టపడ్డామో తెలుసు. నైట్ ఔట్స్ చేసి చదువుకుంటాం. హ్మ్. నైట్ నిద్రపోకుండా చదువుకుంటాం. డ్యూటీ చేసినప్పుడు కూడా 36 అవర్స్ డ్యూటీ అంటే ఒక్కరే ఉండరు. దే విల్ బి హావింగ్ మల్టిపుల్ నర్సెస్ ఉంటారు. హ్మ్. లైక్ ట్రైనీ డాక్టర్‌తో పాటు ఇంకొక డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. పీజీలో చదివే హ్మ్. వాళ్ళకి ఇంకా మళ్ళీ డ్యూటీ డాక్టర్స్ కూడా ఉంటారు. మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఒక్కరు ఉండడం అంటూ ఏమీ జరగదు. హ్మ్. Okay, but only thing is she was left alone, not హ్మ్. alone, she was హ్మ్. left alone. Wantedly she was left alone. It is all the probe, it's all a political probe which is going into 36 hours డ్యూటీ చేయడం ఏమి పెద్ద విషయం ఏం కాదు. ఎవరైనా, హ్మ్. మేము డాక్టర్స్ ఎవరైనా చేస్తాం. హ్మ్. బట్ she was wantedly she was given 36 hours డ్యూటీ హ్మ్. బికాస్ తనకి మల్టిపుల్ అంటే చాలా రోజుల నుంచి షీ వాస్ బీయింగ్ థ్రెటన్డ్ బై మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ టు నాట్ టు గో ఇంటూ అదర్ థింగ్స్. ఓకే. వేరే డ్రగ్ ర్యాకెట్స్ కానివ్వండి, మల్టిపుల్ అవుతున్నాయి కాబట్టి షీ వాస్ గివెన్ దట్ అండ్ షీ వాస్ హ్మ్. లెఫ్ట్ అలోన్. హ్మ్. సీసీ కెమెరాస్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఏదైనా మ్యాండేటరీ సీసీ కెమెరాస్ పెడుతున్నారు. యెస్. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. యెస్. అంత పాశవికంగా డాక్టర్ గారు. సో, ఒక డాక్టర్ అంటే డాక్టరే గదండీ ఎట్లైనా. ఒకటి డాక్టర్ అంటే డాక్టర్ అండి. కానీ బేసిక్ థింగ్ ఏంటి, ఒక అమ్మాయికి ఇప్పుడు మనము భారతదేశంలో మహిళల్ని దేవతలుగా పూజిస్తారు. దేవతలుగా పూజించమని మేము అడగటం లేదు. మనుషులుగా గుర్తించండి. మనుషులుగా గుర్తించండి చాలు. అది తోటి లైక్ జెండర్ బయాస్, జెండర్ ఇన్‌ఈక్వాలిటీ, ఓకే. అది లేకుండా ఉంటే, జెండర్ ఈక్వాలిటీ ఉంటే ఎవరు కూడా తప్పు చేయరు. అలా అని యెస్. చెప్పి ఏ మహిళ కూడా తప్పు చేయడం లేదు అనట్లేదు. హ్మ్. అవుతాయి. కానీ ఇలాంటి రేప్, మర్డర్డ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ లైక్ ఇట్స్ బీన్ లైక్ 8థ్ ఆగస్ట్ కైండ్ ఆఫ్. హ్మ్. నౌ 20థ్ ఆగస్ట్ ఇవాళ. హ్మ్. అవునా? ఇన్ని డేస్ అయినా కూడా స్టిల్ ప్రొటెస్ట్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి. స్ట్రైక్స్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి. ఇట్స్ బీన్ ఇంటూ సుప్రీం కోర్ట్ కేస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డే బై డే మనం అప్డేట్స్ చూస్తున్నాం కానీ, వి ఆర్ నాట్ గెట్టింగ్ ఇంటూ అ కంక్లూజన్ ఆర్ వాట్ ఇది అయిపోయింది. లైక్ వాట్ హాస్ టు బి డన్, న్యాయం ఎక్కడుంది? హ్మ్. ఒక్కొక్కటి బయటకొస్తుంది తప్పించి దీనికి అంతు అన్నది మనకు యెస్. దొరకడం లేదు. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, మార్పయితే రావాలి. ప్రతి చోట ప్రొటెక్షన్ అనేది ఉండాలి. సో, విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పు రావాలి. ఎథిక్స్ అనేవి మనకు ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చేలాగా ఉండాలి. సో, మన విద్యా విధానం కూడా మెన్
యెస్. ఐ అప్రిషియేట్ ఇప్పుడు మనకి స్కూళ్ళలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ దాని హ్మ్. గురించి ఎడ్యుకేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఆ ఆలోచన ఇంతవరకు ఎందుకు రాలేదు? హ్మ్. ఈ ఆలోచన ఇప్పుడెందుకొచ్చింది? ఈ హ్మ్. లైక్ ఈ 2023, 24 ఇన్ని ఇయర్స్ తర్వాతనే ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్చుకోవాలనే అవగాహన ఎందుకొచ్చింది? హ్మ్. మనం చూస్తున్న సమాజంలో చూస్తున్న మార్పుల నుంచి మనం కొంచెం నేర్చుకున్నాం. అవునా? పిల్లల్ని చిన్న వయసులోంచి మనం అన్నీ కూడా ఇవన్నీ నేర్పించాలి. సో దట్ హ్మ్. వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది అని. ఎట్ ద సేమ్ టైమ్ యూ హావ్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ బ్యాడ్ ఎన్విరాన్మెంట్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయనుకోండి. పిల్లలకి ఇప్పుడు మొబైల్స్ అలవాటయిపోతున్నాయి. కోవిడ్ టైం హ్మ్. నుంచి చూసుకున్నట్టయితే మీరు ఈ క్లాసెస్ అని, డిజిటల్ లెర్నింగ్ అని అవన్నీ అలవాటయ్యాయి. మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. అవునా? ఆ హ్మ్. యాడ్స్‌లో దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. దే డోంట్ హావ్ హ్మ్. ఎనీ ఐడియా. యాడ్స్ వస్తాయి చూస్తారు. పార్న్ సైట్స్ వస్తాయి. అవన్నీ చూస్తారు. బట్ యూ హావ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది. సైబర్ హ్మ్. క్రైమ్స్ పెరుగుతున్నాయి. అవన్నీ అరికడితేనే కదా మనం గుడ్ థింగ్స్ అన్నవి నేర్చుకోగలుగుతాం. వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. యెస్. యెస్. అంతే కాకుండా ఇప్పుడు స్కూల్స్‌లో మనం డ్రగ్స్ చూస్తున్నాము. ఇలాంటి పెద్ద అవును. పెద్ద కాలేజెస్‌లో డ్రగ్స్ చూస్తున్నాము. సో, ఇదంతా పెద్ద మాఫియా లాగా ఇదొక పెద్ద బిజినెస్, ఏదో బిజినెస్ కోసం పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. సో, అవును. ఇలాంటి వాటిలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఖచ్చితంగా చట్టం అనేది దీనికోసం పనిచేయాలి. ప్రొటెక్షన్ అనేది ఉండాలి. సో, క్వెషన్ చేస్తే చంపేస్తారా? అవును. ఇప్పుడు స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని మీరు సినిమాల్లో, థియేటర్స్‌లో హ్మ్. వెళ్ళినప్పుడు వాళ్ళు హ్మ్. యాడ్స్ వేస్తారు. అవునా? లైక్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు హ్మ్. స్మోకింగ్ ఈస్ ఎ కాజ్ ఫర్ క్యాన్సర్. లైక్ హ్మ్. ఆల్కహాల్ ఈస్ ఎ కాజ్ ఫర్ క్యాన్సర్. హ్మ్. పాన్, గుట్కా తిన్నా క్యాన్సర్ వస్తుంది అని చెప్తాం. హ్మ్. అవునా? దెన్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ అ కాజ్, హ్మ్. వై యూ నీడ్ టు సెల్ ఇట్? హ్మ్. మీరు సిగరెట్ ప్యాకెట్ చూసినట్టయితే దానిపైన ఇంత క్యాన్సర్ గడ్డతోని ఒక హ్మ్. మనిషి బొమ్మ అవును. ఉంటుంది. హ్మ్. తాగేవాడికి తెలుసు. అదలా హ్మ్. ఒకరోజు వాడికి కూడా వస్తుందని. హ్మ్. అవునా? ఎవరికైనా వస్తుందనే దాంతోనే ఉంటారు. బట్ హ్మ్. లైక్ అడిక్షన్ ఒకటుంటుంది వాళ్ళకి. హ్మ్. మనిషి మైండ్ సెట్‌ని మనము కొంతవరకి మార్చగలుగుతాం. రూట్ కాజ్ తీసేసామనుకోండి. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. స్క్రీన్ హ్మ్. చూడొద్దు. లైక్ ఫోన్ ఇవ్వను. తినేటప్పుడు హ్మ్. ఫోన్ ఇవ్వాలి. లేదు ఇవ్వను ఒక 2 రోజులు ఆపేసామనుకోండి. వాళ్ళకి వేరే లైక్ గేమ్స్ ఆడిపిస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీస్ ఇస్తున్నాం. మానుకుంటారు. అవునా? హ్మ్. చిన్నప్పటి నుంచి మనం అలా ట్రైన్ చేసుకుంటే పెద్దగయ్యాక కొంతవరకు మానుకుంటారు అని అంటాం. యెస్. యెస్. మరి వాళ్ళకి కూడా మనము ఇప్పుడు పెద్దగయ్యి అది వాళ్ళకి క్యాన్సర్ గట్టా అయ్యేంత వరకి లేకపోతే ఆల్కహాల్‌కి అడిక్ట్ అయినంత వరకి మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. హ్మ్. అంతవరకి వేసే వరకెందుకు? ఆల్కహాల్‌ని బ్యాన్ చేయండి. అవును. స్మోకింగ్ చేసే వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు బ్యాన్ చేయండి. అవును. అసలు సిగరెట్లు అమ్మడం బ్యాన్ చేయండి. హ్మ్. వాటి నుంచి మీకు డబ్బులొస్తున్నాయనే కదా మీరవి ఇంకా హ్మ్. అమ్ముతూనే ఉన్నారు. అవును. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అని మీరు అమ్ముతున్నారు. అవును. అవునా? వెన్ యూ బ్యాన్ ది రూట్ కాజ్, వేర్ డు యూ గెట్ ది డిసీజ్? యెస్. రూట్ కాజ్‌ని బ్యాన్ చేసినప్పుడు డిసీజ్ కూడా ఉండదు కదా! వి కెన్ యెస్. లివ్ ఇన్ ఎ హెల్తీ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్స్ అని ఆర్గానిక్ అవన్నీ తింటున్నాం తప్పించి, హ్మ్. ఎప్పటినుంచో తింటున్నారు. హ్మ్. అవునా? అప్పుడు ఇవన్నీ మనం ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం. హ్మ్. అప్పుడు ఇంకా పండించుకున్నవి తినే వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని తింటున్నారు. అవును. బేసిక్ థింగ్స్‌ని మీరు స్టాప్ చేసినప్పుడు వి కాంట్ అది పెద్దగా అయ్యేంత వరకు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, ఏదైతే డబ్బుల కోసం మనము మన ప్రభుత్వాలు ఏదైతే దాన్ని ఓకే చేస్తున్నాయో, అవన్నీ కూడా స్టాప్ చేయాలని కోరుకుందాం. ఇలాంటి డ్రగ్ మాఫియాలు ఎంటర్ అవ్వకూడదు. ఇలాంటి విద్యా సంస్థల్లోకి. విద్యా సంస్థలే కాదు జనరల్‌గా ఎక్కడైనా కానీ, ఇలాంటివి ఎంటర్‌టైన్ చేయకూడదని కోరుకుందాం. చాలా గట్టిగా దీని గురించి ప్రయత్నాలు చేయాలి. తీవ్రంగా దీన్ని ఖండించాలని కోరుకుందాం డాక్టర్ గారు. జస్టిస్ అనేది జరగాలి. సో, ఖచ్చితంగా శిక్షలనేవి పడాలి. పడినప్పుడే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నామండి. ధన్యవాదాలు. థాంక్ యూ అండి.